ఏంది ఘోష, ఆనలు పడతలేవు, తుకాలకు నీరు వాడతలేవు. ఇక పంట ఎట్లా పండుతుందో ఏమో. ఛీ, మామకి యూరియా బుక్ అయితే లేదు, నీకు అయిందారా? యూరే లేదు మన లేదు. అయినా నా ఘోష నాకుంటే నీదేంద్ర లొల్లి. అగు ఏమైంది మామ గట్లంటున్నావు? మరేంద్ర, వారం రోజుల నుంచి ఆకాశాన్ని చూస్తున్నా, ఆన పడుతుందేమో మా కిత్తులు పెట్టుకుందామని. అది పడతనే లేదు, నేను పెడతనే లేను. పడుతుందేమో రా, ఒక 2 రోజులు ఆగి చూద్దాం. అయినా వ్యవసాయం చేద్దామంటేనే భయం అవుతుందిరా. రైతు బంధు నుంచి యూరియా మందు దాకా మనకేదీ చక్కగా అందుతలేదు. సరే, వేరే ఏమైనా మందులు చల్దామంటే ఎరువుల ధరలు అగాధం పెరిగినాయి. అటు ఇటు చేసి పంట పండిస్తే వాటిని అమ్ముకుంటానికి అవస్థలు పడాలి. మన గవర్నమెంట్ పంట మార్పిడి చేయమన్నదని చెప్పి ఒక 2 ఎకరాలకు జొన్నేసిన. ఎకరాకు 15 క్వింటాల లెక్క వండినాయి. దాన్ని అమ్ముకుందామంటే ఎకరాకు 10 క్వింటాలే కొంటూరు. ఆ మిగిలిన జొన్నల్ని నేడపోసుకోవాలి. మామ, ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదంటారు కదరా. మరి ఈ రోజు మన రాష్ట్రంలో రైతు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు రా. మరి ఈ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందిరా? ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతు బతుకులు మాత్రం మారుతలేవు. రైతే రాజు అంటారు కదా, ఆ మాట అనడం తప్ప ఒక రైతు రాజైండని మనం ఎప్పుడైనా విన్నామా?